పేదల కుటుంబాల్లో, అర్హుల కుటుంబాల్లో డబ్బులు వేసేవారు. ప్రతి ఒక్క అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉండేవి. పిల్లలకి బట్టలు కొనడం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండగ నిర్వహించుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయలే. చెప్పిందేమీ చేయకపోగా భారాన్ని మోపేశారు. కరెంటు ఛార్జీలు బాదురు భారాన్ని మోపారు. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనం అని ఇస్తానన్నారు, అది లేదు. ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ ఆసుపత్రులు ఆపేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇవాళ అమలు చేయట్లే. చిత్రం ఏంటంటే ఏదైనా అడిగితే అద్భుతం అమోఘమని వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఇవాళ పండుగ ఎవరు చేసుకుంటున్నారంటే పేదలు చేసుకోవట్లే. గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులుంటే ఒక పండగ వాతావరణం ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి ఆ నాయకులు లేకపోతే అధికారంలో ఉన్న వర్గాలు మాత్రమే పండుగ చేసుకుంటున్నాయి తప్ప మిగతా వాళ్ళకి పండుగలా లేదు. మీకే తెలుసు, వాళ్ళ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. పిల్లలకి బట్టలు కూడా కొనే పరిస్థితి లేదని పేద నిరుపేద వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, పనులు లేవు. ఈ పరిస్థితి ఏ సంక్రాంతికి చూడలేదు. పండుగ వస్తుందనంటే ఒక ఉత్సాహమైన వాతావరణం ఉండాల్సింది. గ్రామాల్లో ఇవాళ నిరుత్సాహమైన పరిస్థితులు ఉన్నాయనేది నిర్వివాదాంశం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఎక్కడో పత్రికలో చదివా, అసలు మా కుటుంబమే పండగలకి సొంత ఊర్లు వెళ్ళే ఆనవాయితీని ప్రారంభించిందని చెప్పి. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో సొంత ఊళ్ళకి వెళ్ళడం కాదు, మీ కక్షలకి, మీ కార్పణ్యాలకి, మీ పార్టీలకి, మీ కూటమికి ఓట్లు వేయలేదని ఊళ్ళలోంచి జనాల్ని, ఇతర పార్టీ కార్యకర్తలను తరివేస్తే తిరిగి వాళ్ళు పండక్కి కూడా ఊళ్ళోకి ముఖం చూపించలేని పరిస్థితి ఉందనేది నిజం. ఒక శాంతియుత వాతావరణాన్ని ఇవాళ కూడా మీరు నెలకొల్పలే. గ్రామాలకి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేసింది. వాళ్ళు చేసిన తప్పల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అవ్వడమో, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అవ్వడమో, అదే వాళ్ళు చేసిన తప్పు. భయభ్రాంతులు చేసి గ్రామాలకి సొంత ఇళ్ళకి ఇవాళ రాకుండా ఊళ్ళోంచి తరిమేసి సొంత ఊర్లకి పండగలకి రండి అని మీరు పిలుపునిస్తే ప్రజలకి అర్థం కాదా అని అడుగుతున్నాను నేను. చంద్రన్న కానుక అని సంక్రాంతికి ఇచ్చేవాడు, ఉప్పులు, పప్పులు, బియ్యాలు ఏదో చెప్తూ ఉండేవారు. నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ చంద్రన్న కానుక? మీ పప్పు ఏమైపోయింది? మీ నెయ్యి ఏమైపోయింది? మీ బెల్లం ఏమైపోయింది? ఇది మీ సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్ అని కదా మీరు ప్రచారం చేసుకునేవారు. మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ను కూడా ఈ సంక్రాంతికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే మొన్న నేను ఒక గ్రామం వెళ్ళా మా నియోజకవర్గంలో. అక్కడ మహిళలు నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు, బాబు ఏదో చంద్రబాబు పప్పు ఇస్తాడు, నెయ్యి ఇస్తాడు అనుకున్నాం, అది పోయింది అని. ఆయన సహజ నైజం అది. పెద్ద పండుగ ఎవరికి వచ్చిందయ్యా అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కూటమిలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది, కానీ ప్రజలకు రాలే. ఇవాళ పత్రికలో రాశారు, పాత బకాయిలు చెల్లిస్తున్నారంట 6,700 కోట్లు. అది అద్భుతం, అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నింటినీ, బకాయిలన్నింటినీ వేలాది కోట్లు తీర్చారు. మీకు తెలుసు, ఆ రోజు ఈనాడే రాసింది 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి, ఆయన ఏం చేస్తాడు పథకాలని. 100 కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పచెప్పిన చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు పాత బాకీలో ఏదో 6,700 కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత? ఒక విడత అంటున్నారు 700 కోట్లు. ఆ 700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం, పండగ చేసుకోమంటున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే ప్రజలు మీరు ఏం చెప్పినా అబ్బో బాబు గారు అద్భుతం అని నమ్ముతారనేది మీ భావనలాగా ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి దానికి ఒకటే మంత్రం, జగన్ గారిని తిట్టడం, జగన్ గారి మీద దుమ్మెత్తిపోయడం. ఎవడైనా ఈ ప్రభుత్వం వైఫల్యం చెబితే అదిగో జగన్ గారి వల్ల జరిగిందని మాట్లాడడం.